నేను మీ కేఎస్పి రైతుబడి శ్యామ్ని మాట్లాడుతున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు మనం రాజధాని ఏరియా తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ చూస్తే పత్తి చేనులో ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రైతు మధుసూదన్ రావు గారండి. వారి మాటల్లో వారు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, ఎప్పటి నుంచి వాడుతున్నారు మందులు అనేది ఒకసారి వారి మాటల్లోంచి తెలుసుకుందాం. ఈ పత్తి చేనుకి ఎలా ఉందో ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. చాలా గ్రోత్ వచ్చి చిగురు వచ్చి చాలా బాగుంది. దీనికి మధుసూదన్ రావు గారు ఏ మందులు వాడి ఈ యొక్క ఫలితాన్ని తీసుకొచ్చారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకోండి. మధుసూదన్ రావు గారు, మీరు పత్తి చేను చూస్తే చాలా గ్రోత్ వచ్చింది, చిగురు వచ్చింది. ఏ మందు వాడారండి? దీనికి మన ఆర్బిట్ కంపెనీ వాళ్ళది బౌన్స్ రాను వారంటీ ఏదో ఉంది, అది వాడామండి. ఓకే, వారంటీ వాడాం. ఓకే, బాగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. పచ్చదం లేదు, తెల్లదం లేదు. ఓకే, కొంచెం ఇదిగోండి మామూలుగా ఇక్కడ నుంచి కొంచెం పెంపు వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, లేత కానీ ఈ మందు వాడక మునుపు పెంపు అయితే లేదండి. ఇది కొట్టిన కాడి నుంచి ఇక్కడ నుంచి పెంపుదల వచ్చిందని చెప్తున్నారు మధుసూదన్ రావు గారు. ఇదండి, మీరు వారంలోనే పెంపు కనపడిచాను, వారంలోనే చాలా పెంపు కనపడిందని చెప్తున్నారు. మీరు చూస్తే అర్థమైంది స్టెమ్ ఇక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎంతవరకు నుంచి చూస్తే ఎట్లా పెరిగింది అనేది మీకు అర్థమవుతూ ఉంటుందండి. మనం ముందు కూడా అంటే ఈ గాలికి సరిగ్గా పడితే ఇంకా బాగుంటుందండి. ఈ గీలికి కొంచెం తేము అయితే అయినా కూడా బాగా పని చేసింది అసలు. ఓకే, నెంబర్ 1 ట్యాంక్కి వచ్చి 4 ఎకరాలు కొట్టామండి, 500 లీటర్లు. ఓకే, అంటే ఎకరానికి 115 నీళ్ళు. ఓకే, ఎకరానికి 115 కొట్టాము. ఓకే, బాగా పని చేసింది. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారండి? మాది 150 ఎకరాలు దాకా మొత్తం పత్తి 150. మొత్తం పత్తి 150 ఎకరాలు వేస్తారు. మీరు వేరే క్రాప్ జోలికి మినుము ఉంది, మినుము వేస్తారు, పత్తి వేస్తారు. పత్తి వేస్తారు. చిల్లీ లేదు. ఓకే, ఓకే. మీకు ఈ బౌన్సర్ వారంటీ మీరు ఎట్లా తెలుసుకున్నారండి? అంతకుముందు మేము వాడాము, పోయిన సంవత్సరం వాడాము. ఓకే, పోయిన సంవత్సరం వాడాము. అంటే వేరే ఆ ముందు అంటే కంపెనీలో ఇవి వాడలేదు. అకీరా ఒకటి, ఇంకోటి మొత్తం అవి వాడాం. అవి వాడితే అవి బాగా పనిచేసింది. మళ్ళీ ఏంటంటే వచ్చిన ఇచ్చారు, ఇట్లా చూద్దాం అని చెప్పి తీసుకొస్తే ఇది మొత్తం 20 ఎకరం అండి. ఓకే, దీనికి కొట్టాం. 20 ఎకరం బిట్కి మొత్తం బౌన్సర్ ప్లస్ వారంటీ ఆర్బిట్ కంపెనీ వాళ్ళది బౌన్సర్ వారంటీ కొట్టారండి. మొత్తం 20 ఎకరం కొట్టాం దీనికి. దీంతో పాటు మళ్ళీ మినుము కూడా కొట్టాం. యూట్యూబ్లో చూసి సంప్రదించారా? పోయిన సంవత్సరం చూసామండి. ఈ మందు ఇప్పుడు ఎక్కడ చూసారు? ఈ మందు పోయిన సంవత్సరం కొట్టాం కదా, వాళ్ళనే కనుక్కున్నాం. ఏమన్నా మరి మీ మందులు కొత్త ఏమి వచ్చినాయి అంటే ఇది వచ్చిందని. పోయిన సంవత్సరం ఆ కంపెనీ వాళ్ళే వాడటం వల్ల కొత్త మందు వచ్చినాయని వాళ్ళని కనుక్కున్నాం. కనుక్కోవటం వల్ల మీరు మళ్ళీ ఇది వారంటీ ఇచ్చారు మాకు. మీరు ఇప్పుడు ఈ మందు ఎక్కడ తీసుకొచ్చారండి? గుంటూరు రామకృష్ణ వాళ్ళ దాంట్లో తెచ్చాం. శ్రీ రామకృష్ణ ఏజెన్సీస్ గుంటూరు నుంచి. గుంటూరు రామకృష్ణ వాళ్ళ దగ్గర ఇచ్చాం మామూలుగా. ఓకే, పోయిన సంవత్సరం వాడాం. వారాహి ఒకటి, ఇంకోటి ఇవన్నీ వాడాం. విఖ్యాతు ఇవన్నీ వాడాం. వాడితే ఏమైందంటే మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేశా, ఏమన్నా ఇట్లా పచ్చి ఏమైనా దోమకి ఏముందని ఎట్లా ఏమంటే కొత్తగా బౌన్స్లను ఇది వచ్చిందని వారాన్ని వచ్చిందండి. ఓకే, మీరు వాడి చూడమని అంటే ఎక్కడ ఉంటాయని రామకృష్ణలో ఉంటాయి అన్నారు. అది మనం పోయిన తెచ్చాం కదా, ఎక్కడ పోతే ఇచ్చారు. ఓకే అండి, తెస్తే బాగానే ఉంది. మినుము కొట్టాము, పత్తికి కొట్టాము, బాగానే ఉంది. అది అండి, వారం అవుతుందండి. ఇంకా దగ్గర ఎట్లయినా 10 రోజులు ఆగిద్ది. ఇక 15 రోజులకి ఒకసారి ఏముంది దాంట్లో. ఓకే, ఓకే, ఇంకా 10 రోజులు ఆగిద్దని మీరు అనుకుంటున్నారు? 10 రోజులు ఆగిద్ది. ఎక్కడ ఆల్రెడీ వారం అయిందండి, ఇంకా 10 రోజులు అవుతుందని రైతు గారు చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఓకే అండి, ధన్యవాదాలు.